నమస్తే. నేను మీ నరసింహ శాస్త్రి. భారత్ చైనాలు కలిసి ఉంటే ప్రపంచానికి శాంతి ఏర్పడుతుంది అని నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ వెనుక ఉన్న ఉద్దేశాలు, లక్ష్యాలు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాల్ని, సూచనల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. భారత్ చైనాలు రెండు కలిసికట్టుగా స్నేహంగా ఉంటే ప్రపంచంలో అది శాంతికి కారణం అవుతుందని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ విన్నంటనే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చైనా, భారత్లు రెండు శత్రు దేశాలుగా ఉన్నాయి. 60 దశాబ్దంలో భారత్ చైనాలకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది కూడాను. తర్వాత అనేక సందర్భాల్లో సరిహద్దుల్లో ఇద్దరు సైనికులు తలబడ్డారు. అనేక మంది దాంట్లో చనిపోయారు కూడాను. చైనా సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలు తమ దేశంలోని భాగంగా భారత్ తోటి కయ్యానికి కాలు దువ్వింది. అయితే ఇప్పుడు అది గతం. ఇప్పుడు భారత్ చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది. ప్రపంచ చరిత్ర చూసినట్లయితే అనేక దేశాలు శత్రు దేశాలుగా ఉండి తర్వాత మిత్రదేశాలుగా మారిపోయాయి. మిత్రదేశాలుగా ఉన్న దేశాలు శత్రు దేశాలుగా మారిపోయాయి. అమెరికా, జపాన్ చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేసింది. ఇప్పుడు జపాన్, అమెరికాలు రెండు మిత్రదేశాలు. కోల్డ్ వార్ సమయంలో చైనా, రష్యాలు శత్రు దేశాలు. అప్పుడు అమెరికా చైనాకి దగ్గరగా ఉంది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్. చైనా, రష్యాలు మిత్రదేశాలు, అలాగే అమెరికా, చైనాలు శత్రు దేశాలు. భారత్ విషయానికి వస్తే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరుబడి సెపరేట్ కంట్రీగా ఏర్పడింది. దాంట్లో భారత్ పాత్ర కూడా ఉంది. అప్పుడు భారత్, బంగ్లాదేశ్లు రెండు మిత్రదేశాలు. ప్రస్తుతం చరిత్రకి నిదర్శనంగా ప్రస్తుతం భారత్, బంగ్లాలు రెండు శత్రు దేశాలుగా మారిపోయాయి. ఇలాగే ఏ దేశమైనా మిత్రదేశంగా, శత్రుదేశంగా ఉండాలంటే ఆ దేశాల మధ్య ఉన్న రాజకీయ అవసరాలు, భౌగోళిక కారణాలే కారణమవుతాయి. ఇప్పుడు భారత్, చైనా కూడా అదే ఏర్పడింది. భారత్ చైనాలకి ఇప్పుడు ఉమ్మడిగా అమెరికా పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఈ ట్రేడ్ వార్లో ఎక్కువ టారిఫ్లతోటి ఇండియాని అమెరికా భయపెడుతోంది. అలాగే చైనాను కూడా టార్గెట్ చేయాలని చూస్తోంది. ఈ రెండు కూడా ఇప్పుడు కలిసికట్టుగా అమెరికాతో పోరాడవలసిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా భారత్, చైనాలు రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. అలాగే జనాభాలో కూడా రెండు అతిపెద్ద దేశాలు. ఇటువంటి దేశాలు రెండు కలిసినట్లయితే ఆటోమేటిక్గా అది ప్రపంచ శాంతికి కారణమవుతుంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా తర్వాత చైనా, ఫ్రాన్స్, తర్వాత ఇండియా దేశాలు వరుసగా ఆర్థిక అభివృద్ధిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనా అమెరికా ప్లేస్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అంటే చైనా ఆర్థిక అభివృద్ధి చెందిన దేశాల్లో మొట్టమొదటిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్ 4వ స్థానంలో ఉండగా అది 3, ఫ్యూచర్లో 2వ స్థానానికి కూడా ఎగబాకే అవకాశం ఉంది. ఇలా భారత్, చైనాలు రెండు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరుగులు పెడుతున్న దేశాలు. అందుగురించే వీటి మధ్య స్నేహం కూడా అవసరమైంది. ఇలా చూసినట్లయితే మరొక కారణం బ్రిక్స్ అనేది అమెరికా ఆధిపత్యానికి, డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడిన దేశాల కూటమి. ముఖ్యంగా దీంట్లో చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి అనేక దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ బ్రిక్స్ మెయిన్ ఉద్దేశం అమెరికా ఏకపక్ష ఆర్థిక విధానాల్ని ఎదిరించి నిలబడడం, అలాగే ప్రపంచ వాణిజ్యంలో డాలర్ యొక్క ఆధిపత్యాన్ని, గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తమ బ్రిక్స్ దేశాల కరెన్సీని డాలర్కి వ్యతిరేకంగా నిలబెట్టడం.
ఈ బ్రిక్స్ కూటమిలో చూసినట్లయితే భారత్ చైనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే ముందే చెప్పినట్లు రెండు అధిక జనాభా కలిగిన దేశాలు, అలాగే ఎక్కువ మధ్యతరగతి అంటే వ్యాపారానికి అనువైన ప్రజలు కలిగిన దేశాలు. ఈ రెండు స్నేహంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అది బ్రిక్స్ బలపడేలా, బ్రిక్స్ బలపడినట్లయితే అమెరికా ఆధిపత్యం, అమెరికా వాణిజ్య పెడధోరణులు తగ్గి ప్రపంచం శాంతి వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇలా చూసినట్లయితే చైనా భారత్ స్నేహం ఇండైరెక్ట్గా ప్రపంచ శాంతికి కారణమే అవుతుంది. ఇకపోతే మరొక దేశం రష్యా. ఇది ఎప్పుడు మనకి మిత్రదేశమే. ఇప్పుడు రష్యా కూడా చైనా భారత్లతోటి కలిసి ముందుకు వెళితే ఈ ప్రపంచ శాంతికి బీజం పడినట్లే. ఎక్కడైనా అమెరికా ఉన్నట్లయితే అక్కడ ప్రపంచానికి ఇబ్బందులే తలెత్తుతాయి. అమెరికా ప్రపంచం తరపున పనిచేయదు. ఎప్పుడు అమెరికా తన అవసరాల్ని, తన ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మిగతా వాటిలన్నింటిని మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తుంది. ఆ ధోరణులు అమెరికా బలపడితే మరింత ప్రమాదానికి కారణమవుతాయి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు వస్తే దానికి కారణం అమెరికాయే. ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక ఇరాక్, ఇరాన్ ఇలాంటి ఎక్కడ చూసినా యుద్ధాలకి అమెరికా మిత్ర దేశాల పెడధోరణులే కారణం. ఇవన్నీ అడ్డుగట్ట వేయాలంటే చైనా భారత్లో ఒక శక్తిగా కలిసినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చి అది వరల్డ్ పీస్కి కారణమవుతుంది. భారత్ చైనాలు భౌగోళికంగా చాలా పెద్ద దేశాలు. అంతేకాకుండా భౌగోళికంగా సరిహద్దును పంచుకుంటున్న దేశాలు కూడా. హిందూ మహాసముద్రంలో అమెరికా ఆధిపత్యాన్ని చైనా భారత్లు కలిసికట్టుగా ఎదిరించగలవు. దీని ద్వారా హిందూ మహాసముద్రం, ఆసియాలో ఒక రకమైన స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. మరొక రకంగా చూస్తే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మారిపోతుంది. ఉగ్రవాదులకి ఆశ్రయాన్నిచ్చే దేశంగా, ఉగ్రవాదాన్ని ప్రపంచానికి ఎగుమతి చేసే దేశంగా ఏర్పడుతుంది. ఇప్పుడు చైనా పాకిస్తాన్లో దగ్గరగా ఉండడం వల్ల అది భారత్కి ఎప్పటికైనా ఇబ్బంది. ఇప్పుడు పాకిస్తాన్ని చైనా నుంచి దూరం చేసినట్లయితే ఆటోమేటిక్గా అది ఇండియన్ సబ్ కాంటినెంట్లో పీస్కి కారణం అవుతుంది. ఫ్యూచర్లో భారతదేశం పీఓకేని వెనక్కి తీసుకోవాలంటే చైనా హెల్ప్ చాలా అవసరం. చైనా మన పక్కన స్నేహదేశంగా ఉన్నట్లయితే పీఓకేని ఈజీగా మనం వెనక్కి తీసుకోవచ్చు. దాని ద్వారా కాశ్మీర్ సమస్య సెటిల్ అయి అది ఇండైరెక్ట్గా ఈ ప్రాంతంలో శాంతికి కారణం అవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా భారత్ చైనాలు స్నేహంగా ఉండడం ఇటు హిందూ మహాసముద్ర పరిసర దేశాలకి, అలాగే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న దేశాలకి, అలాగే మొత్తం మీద ప్రపంచ దేశాలకి కూడా శాంతికి ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని చూపించినట్లు అవుతుంది. మరో రకంగా ఐక్యరాజ్య సమితిలో భారత్ ఇప్పటికీ కూడా శాశ్వత సభ్యత్వ దేశం కాదు. చైనా, అమెరికా, రష్యా, ఇలా ఫ్రాన్స్ లాంటి దేశాలే శాశ్వత సభ్యత్వ దేశాలు. ఇప్పుడు చైనా సపోర్టు, అటుపక్క రష్యా సపోర్టు భారత్కి ఉన్నట్లయితే భారత్ ఐక్యరాజ్య సమితిలో ఒక పర్మనెంట్ మెంబర్గా అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ భారత్, చైనా, రష్యాలు ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్స్గా పాత్రని పోషించినట్లయితే ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ అయి దాని ద్వారా ప్రపంచ శాంతికి మరింత ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ రకంగా అన్ని కారణాలు చైనా భారత్లు స్నేహంగా ఉంటే ప్రపంచానికి మంచిదనే భావాన్ని బలపరుస్తున్నాయి. అయితే చరిత్ర చెప్పిన సత్యం ఒకటి ఉంది. ఎప్పుడూ ఏ దేశం శాశ్వతంగా మిత్రత్వంగా, శత్రుత్వంగా ఉండదు. ప్రస్తుతం భారత్ చైనాలు దగ్గర అవుతున్నాయి. ఫ్యూచర్లో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఇది చరిత్ర తరచూ నిరంతరం మారుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.